భావన సామంతులు గారు. భావన మర్చిపోయి స్వరూప అంటే నేను చెప్పడం ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. స్వరూప శ్రీనివాస్ 2022 నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే రేపు షూటింగ్ ఉందా లేదా అనేది రాత్రి 9-10 వరకు తెలియట్లేదు. ఒకవేళ 10 నిమిషాలు అటు ఇటు అయిందనుకో ప్రొడక్షన్ హౌసెస్ ఫస్ట్ 9-10 అయిపోయింది ఆవిడ. ఇంకా మీరు స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ అయినా కూడా ఈ స్ట్రగుల్స్ కి కారణం నాకు డేట్ తగ్గించేస్తున్నారా? 2 సీన్లుగా చెప్పారు, 2 సీన్లు చేసి పంపించేయచ్చు కదా. మీలో హీరోయిన్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. డాన్స్ చేయగలరు, బ్రహ్మాండంగా డాన్స్ చేయగలరు, అన్ని రకాల ఎమోషన్ క్యారెక్టర్స్ చేయగలరు. హీరోయిన్ క్యారెక్టర్స్ అసలు ఎందుకు? నేనుగా ఇంతవరకు ఆఫీసులకి వెళ్ళి నాకు ఏదైనా ఉంటే చెప్పండి. తెలుగు వాళ్ళని ఆర్టిస్టులుగా తీసుకోకపోవడం, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు మన అన్ని సీరియల్స్ లో. ఇక్కడ జరుగుతున్నది బిజినెస్ అంతే తప్ప అక్కడ స్టిక్ మేకప్ అయితే వేసుకుంటుంటే మీరు గారు బాబు గారు వెళ్తూ అంటే అమ్మ కెమెరా ముందుకు వచ్చి నాకు అలా టచ్ అప్లు చేసుకోవడాలు నాకు అస్సలు నచ్చదు. రాళ్ళు విసరడాలు, కొందరు ఆర్టిస్టులు ఇవన్నీ అయ్యాయి, ఆర్టిస్టులు జైల్లో పెట్టడాలు ఇవన్నీ అయిపోయాయి. ఏమో ఇంకొన్ని రోజులకు తెలుగు వాళ్ళు ఉంటామో లేదో కూడా తెలియదు. హాయ్ అండి, భావన సామంతులు గారు. మీరు ఒక్కరే భావన సామంతులు గారు అన్నారు, మామూలుగా భావన అంటారు. భావనే అంటారు. ఇప్పుడు తారతో పాటు మీరు చేస్తున్న ప్రతి క్యారెక్టర్ ని ఆ క్యారెక్టర్ పెట్టి పిలుస్తూ వస్తున్నారు దాదాపుగా. సో ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది మీరు ఎలాంటి హోంవర్క్ చేస్తారు బేసిక్ గా? ముందుగా ఫిల్మ్ హంట్ ప్రేక్షకులందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఫస్ట్గానే మనకి ఛానల్ నుంచి అన్ని ఈ క్యారెక్టర్ ఇలా కావాలని చెప్తూ ఉంటారు. అది మనం ఫస్ట్ సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే ఆ క్యారెక్టర్లో ఎలా చేయాలి, ఎలా ఉంటారు అది వన్స్ జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రిసీవ్ చేసుకున్నాక ఇంకా మనం అంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది. అది అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు చూసారంటే కొత్తలో కొంచెం కొత్తగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇష్టపడి అలవాటు అయిపోతే ఇంకా వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, వెళ్ళిపోతుంటారు. కొందరు పిల్లలు మొరాయిస్తారు. అలాగే మనకి ఏంటంటే అది అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ సెట్ అయిపోతే ఓకే. సో అలాగే నాకు ముందు కళ్యాణ వైభోగం సీరియల్లో స్వరూప శ్రీనివాస్గా బాగా జనాలకి నేను దగ్గర అయ్యానమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా స్వరూప అనేవారు. స్వరూప శ్రీనివాస్ అంటే నేను చెప్పడం ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది. స్వరూప శ్రీనివాస్ ఇలాగే అనేదాన్ని. స్వరూప శ్రీనివాస్ అంటేనే ఇంకా అది అలా ఉండేది. అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు శుభస్య శీఘ్రంలో తార మళ్ళీ సేమ్ తార అంటే ఇంకా అలా. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కలాగా, బట్ ఏదైనా సరే జనాలు మనల్ని ఫ్యాన్స్ ఆదరించేదాన్ని బట్టి ఉంటుంది. 45 ఏళ్ళ దాదాపు అటు సినిమా 45 ఏళ్ళు నేను పుట్టే కాలేదు. 40 ఏళ్ళు అయితే ఖచ్చితంగా దాటింది. 40 ఇయర్స్ పైనే ఆల్మోస్ట్ మీ జర్నీ. నేను ఇండస్ట్రీకి వచ్చి అంటే నాకు 4 ఇయర్స్ ఉండేటప్పుడు వచ్చాను కాబట్టి ఆల్మోస్ట్ 33-34 జర్నీలో సినిమాలు ఒక 25 నుంచి 30 వరకు సినిమాలు చేశారు. పైనే సీరియల్స్ అయితే ఇంక లెక్క పెట్టగలరు. దాదాపు ఒక 200 వరకు సీరియల్స్ అయిపోయి ఉంటాయి. సో కౌంట్ చేసుకుంటారు ఇప్పుడు మీరు? చేశాను బిఫోర్ మ్యారేజ్. అంటే మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. బిఫోర్ మ్యారేజ్ 126 ఆల్మోస్ట్ నియర్ టు 130 అయ్యాయా అనుకుని పేపర్ మీద నోట్ చేసుకుంటూ వచ్చాను అప్పుడు. ఇంకా ఆ తర్వాత ఏమో వర్క్ బిజీ ఇవన్నీ ఇంకా దాన్ని వదిలేసాను నోట్ చేయడం అనేది. వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా చేసాం కదంటే అవునవును కదా ఇది మనం అలా అయిపోయింది. ఇప్పుడు దూరదర్శన్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు ఈటీవీ, జెమినీ టీవీ, తర్వాత మా టీవీ, సో మేజర్గా ఉన్న మెయిన్ ప్రైమ్ ఛానల్స్లో ఖచ్చితంగా మీరు ఏదో సీరియల్ కనబడుతూ ఉన్నారు. సో ఎలా టైం మేనేజ్ చేస్తున్నారు? 3 సీరియల్స్ 3-4 సీరియల్స్ ఎట్ ఏ టైం, 3-4 పెద్ద ఛానల్స్, పైగా డాన్స్ షోస్. 3-4 ఎక్కడ లేవండి. మనం చేస్తున్నది ఇప్పుడు ప్రెసెంట్ ఈటీవీలో నేను చేస్తున్నాను. జీలో శుభస్య శీఘ్రం, ఈటీవీలో రాబోయే చందమామ అని వస్తుంది. ఇంతకు ముందు మీరు అన్న పదం కరెక్ట్. ఇంతకు ముందు అంటే నేను సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా జరిగేవి, యాడ్స్ అవన్నీ. ఇప్పుడు 2022 నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నేను, అంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, 2022 నుంచి ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే రేపు షూటింగ్ ఉందా లేదా అనేది రాత్రి 9-10 వరకు తెలియట్లేదు. దానివల్ల ఏమైపోతుంది, ఒక సినిమా చేయాలన్నా లేక పర్సనల్ లైఫ్, ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ అపాయింట్మెంట్ రేపటికి. లేదా సరే ఫ్యామిలీ అంతా ఊరు వెళ్దాము అని అనుకుంటే దానికి ఏమైనా టికెట్స్ బుకింగ్ కావచ్చు, లేదా ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటాయి దాని
అలాంటిది పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, ఒక సినిమా చేయడానికి లేకుండా అయిపోతుంది. రేపు షూటింగ్ ఉందా లేదా అనేది రాత్రి 10 వరకు కూడా తెలియట్లేదు. ఒకవేళ పెట్టడానికి వాళ్ళకి ఇబ్బంది అయితే రాత్రి 10కో 11కో మేడం రేపు షూటింగ్ లేదు అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది అంతే. దాన్ని బట్టి మేము మా అసిస్టెంట్స్కి మా స్టాఫ్కి చెప్పుకోవడం అవుతుంది. ఇప్పుడు పరిస్థితి అలా అయ్యింది. ఇంతకుముందు అలా కాదు. మేడం మీది 1 to 12 డేట్స్ ఉన్నాయి మేడం, ఇది కన్ఫర్మ్ మేడం, ఇందులో ఒక్కరోజు ఏదైనా క్యాన్సిల్ అవ్వచ్చేమో, అదర్వైజ్ 11 days మీకు వర్క్ ఉందండి అనేవారు. ఓహో అవునా, ఓకే. ఈ సీరియల్ వాళ్ళు మనకి మేడం మనకి 8 days వచ్చింది, ఇందులో మీకు 8 days ఈ మంత్ ఉందండి, సేమ్ వాళ్ళు కూడా 1 day అప్డేట్గా అవ్వచ్చు మేడం, అదర్వైజ్ 8 days ఉంది అంటే, ఓహో అయితే వీళ్ళవి 11 days ఉంది, వీళ్ళది 8 days ఉంది, మనకు అలా 19 days, మిగతావి 11 days మనకి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలో ఒక సినిమా వచ్చింది లేదా ఒక వెబ్ వచ్చింది, ఒక యాడ్ వచ్చింది, ఒక ఈవెంట్ ఏదైనా అడిగారంటే ఈ డేట్లో నేను ఉన్నానండి, సో ఇది చేసుకోవచ్చు అంటే, అయితే మేడం ఆ మధ్యలో ఒక డేట్ మనకు అవసరం అవుతుంది, అది ఏమైనా అడ్జస్ట్ చేయగలంటే అప్పుడు మనం మాట్లాడడానికి ఉండేది వీళ్ళ దగ్గర. ఇప్పుడు అసలు రేపు షూటింగ్ ఉందా లేదా అనేది రాత్రి దాకా తెలియనప్పుడు అసలు మీకే తెలుసు ఇంటర్వ్యూ గురించి కూడా నేను ఎన్ని రోజుల నుంచి మీరు ట్రై చేస్తున్నారని. సో అలాంటిది ఒక ఈవెంట్ అయినా వెబ్ అయినా సినిమా అయినా ఏదీ చేయడానికి లేదు. బట్ బయట టాక్ మాత్రం ఎలా అయిపోతుందంటే, భావన గారు 1 to 15 ఆవిడ రావి చందమామలో ఉంటారు, 15 నుంచి 30th వరకు శుభశశీఘ్రంలో ఉంటారు. బేసిక్గా హీరో హీరోయిన్స్కే 15 రోజులు జరగదు షూటింగ్, చేసేది ఓవరాల్గా 12 days. ఏదైనా పైలట్స్ అనివార్య కారణాల వల్ల 13-14 రోజులు వెళ్తుంది. అదర్వైజ్ మ్యాక్స్ ఇప్పుడు షూటింగ్ చేసే డేస్ 12 days. ఆ 12 daysలో మదర్ క్యారెక్టర్కి ఫాదర్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటే 10 days 11 days, ఆ 10 days అద్భుతం, లేకపోతే మ్యాక్స్ 8 days టార్గెట్. అంటే ఇంపార్టెంట్ ఉంటే అది హీరో హీరోయిన్ తర్వాత ఆ మదర్కి ఇప్పుడు ఇంపార్టెంట్ ఉందంటే ఆ మెయిన్ లీడ్ అంటే మ్యాక్స్ 8 days కంపల్సరీ వస్తుంది. ఇంకా తెలివైన వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుని వీళ్ళు అవసరమై ఇన్ని రోజులు మనం ఎలాగైనా కొట్టేద్దాం అనుకుంటే హీరో హీరోయిన్ కంటే ఈ క్యారెక్టర్ని మెయిన్ టార్గెట్ చేసి 6 daysలో ఫినిష్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైపోతుంది, మనం 12 days ఇక్కడ ఉన్నామని బ్లాక్ చేసుకుంటారు, కానీ ఈ 12 daysలో ఒకవేళ మళ్ళీ 6 days ఫినిష్ చేస్తారనుకోండి, ఇంకా మిగతా 6 రోజులే ఖాళీయే కదా. అప్పుడు మనం ఎవరికి ఇవ్వలేకుండా అయిపోయింది. ఆ 6 రోజులు ఇంట్లో ఖాళీగానే కూర్చున్నాం. బట్ మీద బయట మాట్లాడే వాళ్ళందరూ అమ్మో ఆవిడ అటు 15 రోజులు ఇటు 15 రోజులు భావన గారు డేట్లే లేవు, చాలా బిజీ. సో ఇలా మీకు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ 24లోని 22 నుంచి ఇప్పుడు దాకా స్టిల్ ఈ రోజు దాకా మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఓకే. సో ఇది రెక్టిఫై అవ్వేదానికి అటు డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏమన్నా ఇంతకుముందు స్టోరీ డిస్కషన్స్ అన్ని చేసుకొని స్క్రిప్ట్ ఇది కథ, ఈ క్యారెక్టర్లు ఇలా వెళ్తున్నాయి, ఇప్పుడు ఈ షెడ్యూల్లో కథ ఇలా వెళ్తుందని ఫిక్స్ అయిపోయేవారు. ఓకే. ఇప్పుడు కొత్తగా అంటే అదే 2-3 years నుంచి బాగా ఫామ్లో ఉన్న రేటింగ్లు గోల అన్నిటికీ, నాట్ ఓన్లీ సీరియల్స్ కావచ్చు, కావచ్చు, దేనికైనా రేటింగ్ టార్గెట్ ఎక్కువ ఉంది. ఈ రేటింగ్ టార్గెట్ వచ్చి మీకు వీక్ లో చూడడమే కాదు, ఈ రోజు సీన్స్ కి ఎంత వచ్చింది, ఫైట్ సీన్ అయితే ఎంత వచ్చింది, రొమాంటిక్ సీన్ అయితే ఎంత వచ్చింది, ఒక ఎమోషన్ సీన్ అయితే ఎంత వచ్చింది, గ్రాండ్ గా చేసిన ఫంక్షన్ సీన్ కి అయితే ఎంత వచ్చింది, ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తూ ఓహో ఈ సీన్స్కి ఇలా రేటింగ్ తగ్గిందా, అయితే ఆపండి నెక్స్ట్ ఇప్పుడు ఈ జరగబోయే 12 రోజుల్లోని 4 రోజులు షూటింగ్ చేసి ఆపండి, ఒక 2 రోజులు ఛానల్ మీటింగ్ పెడదాం. ఛానల్ మీటింగ్ పెట్టుకుని వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పటికి సేమ్ స్టోరీ, రేపు షూటింగ్ ఉందో లేదో రాత్రి దాకా తెలియదు. అది ఇప్పుడు. సో దీనికి ఇప్పుడే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా ఫ్యూచర్ ఇంకా ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు రేటింగ్లు ఇంత హడావుడ్లు సో తెలీదు. సో అట్లా అన్న మీరు మూవీస్ ఫస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన మూవీస్. సో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు కదా, సో ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు తెలుసు అసలు? నాకు 4 years ఉండేటప్పుడు ఇండస్ట్రీలోకి నేను రావడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇది. మూవీస్ వచ్చి నేను ఇందాక అన్నట్టుగానే చెప్పాను కదా, మూవీస్ అప్పుడు చేసేవాళ్ళం, మూవీస్ సీరియల్స్ అన్నీ చేసేదాన్ని నేను. అందుకని నేను సీరియల్స్ చేసినప్పుడు మూవీ చేయలేకపోయాను, సీరియల్స్ చేసినప్పుడు ఇలా అలా ఏం లేదు, 2 సైమల్టేనియస్గానే చేశాను నేను. ఇప్పుడు కృష్ణాష్టమి సీరియల్ చేస్తూ కృష్ణాష్టమి నేను మూవీ చేస్తున్నప్పుడు స్వాతి చినుకులు అని చేశాను నేను, తేజ్ లవ్ యూ మూవీ చేశాను నేను. అదే టైంలో నాకు యూఎస్కి వచ్చి నాకు ఈవెంట్స్ అడిగారు, అవి కూడా నేను ఈవెంట్స్కి వెళ్ళాను, నేను వచ్చాను. కళ్యాణ వైభోగంలో కూడా అప్పుడు నేను ఉన్నాను, రన్నింగ్లో ఉన్నాను, యూఎస్కి ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని, ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు అస్సలు కుదరనంటే కుదరట్లేదు. ఎవరైనా ఫోన్ చేసి ఇదిగోనండి ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఒక 5 days ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీరు ఇవ్వగలరా,
ఇక్కడ నాకు రేపు షూటింగ్ ఉందో లేదో తెలియదు, నేను 5 days ఎక్కడ చెప్పను ఇంకా వాళ్ళకి. లేదండి తెలియట్లేదు. పోనీ వీళ్ళకి ఫోన్ చేసి నాకు ఇలా మూవీ ఆఫర్ వచ్చింది. అయ్యో లేదు మేడం మీరు లేకపోతే రేపు నుంచి షూటింగ్ చాలా ఇబ్బంది అంటారు. అయ్యో చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే ప్రొడక్షన్ మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కదా, సో నేను చేయలేనండి సారీ అండి అంటాం. కట్ చేస్తే వీళ్ళు 3 రోజులు క్యాన్సిల్ చేస్తారు. అదేంటండి సినిమా పోయింది మీరు 3 రోజులు ఇలా క్యాన్సిల్ చేసి కూర్చోబెట్టి ఏం చేయమంటారు మేడం, ఛానల్లో మీటింగ్స్ అన్నారు, లేదా ఇంకొక ఆర్టిస్ట్ వచ్చి మాదే డేట్ అన్నారు, సడన్గా వాళ్ళు ఇంకొకరికి డేట్ ఇచ్చేసారు, అందువల్ల అయింది మేడం, ఏం చేయమంటారు మేడం, మా చేతుల్లో మాత్రం ఏముంది. ఇక్కడ నష్టపోయింది ఫైనల్గా మీరే నష్టపోయారు అన్ని రకాలుగా. అది సో చైల్డ్ ఆర్టిస్ట్గా సుబ్రసార్ కృష్ణ గారు మూవీలో చేసినట్టున్నారు, అలాగే మిథున్ చక్ర గారితో. చైల్డ్ ఆర్టిస్ట్ కృష్ణ గారితో నేను చేయలేదు. ఓకే. నేను ఎదిగిన తర్వాతే మానవుడు దానవుడు ఆయనతో ఫస్ట్ మూవీ నాది. తర్వాత సీరియల్ అన్నయ్య అనే సీరియల్ చేశాను, ఆయన చెల్లెలుగా ఈటీవీలో వచ్చింది. అండ్ ఆత్మబంధు అనే సీరియల్ చేశాను, అది నాట్ ఈటీవీ వేరే ఛానల్కి విజయనిర్మ గారు డైరెక్ట్ చేశారు. సో ఆయనతో 3 ప్రాజెక్ట్స్ చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయనతో చేయలేదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది బాలకృష్ణ గారితో, శ్రీకాంత్ గారితో, కమలాసన్ గారితో, ఇవన్నీ చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చేసిన సినిమాలు. రాజన్ ప్రసాద్ గారితో కానీ చైల్డ్ ఆర్టిస్ట్. అలీగారి కాంబినేషన్లో కూడా అలీగారి కాంబినేషన్ చైల్డ్ ఆర్టిస్ట్లో నేను చేయలేదు. ఎదిగిన తర్వాత అమ్మాయి బాగుంది చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్లో అయితే చిక్కడ దొరకడు రాజన్ ప్రసాద్ గారితో, అప్పులప్పారో చేశాను. ఎదిగిన తర్వాత అందగాడు చేశాను ఆయనతోటి. అలాగే కమలాసన్ గారితో దేవర్ మగన్, తమిళ్లో క్షత్రియ పుత్రుడు, అది దేవర్ మగన్లో నాజర్ గారి కూతురుగా చేశాను. చాలా సీన్స్ కట్ అయిపోయాయి. అది తర్వాత మహానది, అది నేను చైల్డ్ ఆర్టిస్ట్గా కమలాసన్ గారితో చేసింది. బాలకృష్ణ గారితో చిన్నప్పుడు భారతంలో బాలచంద్రుడు ఆయన చెల్లెలుగా చేశాను. ఎదిగిన తర్వాత అధినాయకుడు చేశాను. అలా ఇలాగే చైల్డ్ ఆర్టిస్ట్లు అంటే కొన్ని వాళ్ళు తలుచుకుంటూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటాయి ఒక్కొక్కటి. చైల్డ్ ఆర్టిస్ట్ గాను రాజేశ్వరి కళ్యాణంలో చిన్నప్పుడు మీనాగా చేసినప్పుడు శ్రీకాంత్ గారితో పెళ్ళైపోతున్నప్పుడు శ్రీకాంత్ గారు విలన్ గా కెరియర్ స్టార్ట్ చేశాను. ఎదిగిన తర్వాత సుప్రభాతం చేశాను ఆయనతోటి. రాసి నేను ఇద్దరుంటూ నేను అనంత క్యారెక్టర్. అలా ఈ రకంగా సినిమాల వరకు చూసుకుంటే మ్యాక్సిమం మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువనే ఉంటుంది అక్కడ, మీరు చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, సినిమాలు సీరియల్స్ సైమల్టేనియస్గానే చేశాను. కానీ బట్ నాకు సినిమాల కంటే సీరియల్ ఎక్కువ పేరు వచ్చింది, గుర్తింపు అయితే సీరియల్స్కి ఎక్కువ వచ్చింది. అంటే అందం అనే సీరియల్ నాకు నా కెరియర్నే మార్చిందని చెప్పొచ్చు. మేబీ ఆ టైంలో మీరున్న గ్లామర్నెస్ కావచ్చు, ఆ టైటిల్ తగ్గట్టు మీరున్నారు కాబట్టి అందమైన టైటిల్ చూస్ చేస్తుంటారేమో. అంటే యాక్చువల్గా 13th ఎపిసోడ్లో నేను ఎంటర్ అయ్యాను. అది వీక్లీ, అది సాటర్డే వచ్చేది 8 o'clockకి, 8:30 అయితే మా అమ్మ అక్క అందరూ చూసి భలే ఉంది సీరియల్ భలే ఉంది అని అంటే 4 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్ చూసినప్పుడు అవునమ్మా అప్పుడు సుమనశ్రీ ఆనంద్ బాబు గారు హీరోయిన్స్, అవును బాగుంది కదా అంతే. అప్పుడు నేను స్నేహానికి చేస్తున్నాను, ఈటీవీలోనే స్నేహాన్ని ఒకటి వచ్చేది, అందులో ఒక సంథింగ్ 15 ఎపిసోడ్స్ ఒక స్టోరీ జరుగుతుంది, అందులో నేనున్నాను. అయితే అలా సడన్గా ఒకసారి సుమన్ గారు అమ్మాయికి స్క్రీన్ ఎందుకంటే స్నేహాలో నేను వితౌట్ మేకప్లో ఉండేదాన్ని, అమ్మాయికి మేకప్ అది వేసి ఎఫ్లో ఒకసారి డాన్స్ ఒక బిట్ అది పెట్టండి, ఒకసారి చేయించి వీడియోస్ రికార్డ్ చేసి పంపించండి అని సుమన్ గారు చెప్పారంట. అప్పుడు చెన్నైలో జరుగుతుంది షూటింగ్. సో నాకు అలాగే శివతాండవం ఒక బిట్ శేషు మాస్టర్ గారు అంటే మనకి సప్తపతి శంకరాభరణం ఇవన్నీ చేశారు, ఆయన నాకు ఒక బిట్ చేయించారు శివతాండవంది, అది చేశాను స్నేహ సీరియల్లోనే. తర్వాత మేకప్ టెస్ట్ అవన్నీ చేసి మళ్ళీ డ్రెస్సెస్ అవన్నీ వేసి నాకు ఆడిషన్ లాగా చేసి దాన్ని సుమన్ గారికి పంపించారు. మేడం మీరు ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరాలి, అందం సీరియల్ కా, నేను ఆల్రెడీ ఆనంద్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా. లేదండి జనరేషన్ చేంజ్ అవుతున్నారు. ఒక్కసారి ఇంట్లో అందరూ బాగుంది కదా ఈ సీరియల్ బాగుంది కదా అనుకున్న వాళ్ళం, అందులోకి మేము ఎంటర్ అవుతున్నాను అన్నది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కట్ చేస్తే 13th ఎపిసోడ్ నుంచి పిల్లలు అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎదిగిపోయారు. సో జనరేషన్ చేంజ్ అయింది, కొత్త జనరేషన్ ఏదైతే చేయిందో స్టార్ట్ అయింది. సో ఇందులో ఒక డివోషనల్ సాంగ్ మీరు చెప్పిన ఆ సాంగ్ కోసం ఆల్మోస్ట్ ఒక 3 days ఏమో ఎక్కువ షూట్ చేశారంట కంటిన్యూ నాన్ స్టాప్. అది శివతాండవందే పెట్టారు కానీ నటరాజ పూజ నానిత్య కృత్యం అనేది జానకి గారు పాడారు సాంగ్. ఆల్మోస్ట్ 10 days మాకు ఇచ్చిన టార్గెట్ సాంగ్ కోసం అనేసి 9 minutes 15 seconds సాంగ్ అది. మాకు 10 days టార్గెట్ ఇస్తే మేము 9 daysలో ఫినిష్ చేసేసాం సాంగ్ని. కానీ సుమన్ గారికి ఏంటంటే లాంగ్ షార్ట్స్ వద్దు, నాకు కట్ షార్ట్స్ ఎక్కువ కావాలి అని మళ్ళీ 2 days రీషూట్ చేయడం జరిగింది. అంటే 11 days చేసాం ఆ సాంగ్ని మేము. మొఘల్ గార్డెన్స్ అని, టెంపుల్ అని అలాగవన్నీ
ఇంకొక సాంగ్ రాజారవీంద్ర గారి మీద నా మీద తీశారు, అది సోషల్ ఫ్యాంటసీ సాంగ్ మాది హృదయాకాశంలో అని 7 days చేశారు. అది కూడా డే అండ్ నైట్ కంటిన్యూ 7 days చేశారు ఆ సాంగ్. ఈ 2 సాంగ్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? బేసిక్గా అన్ని రోజులు అంటే విసుగు వచ్చేస్తుంది మామూలుగానే, ఒక రోజు చేస్తే లేకపోతే హాఫ్ డే చేస్తేనే ఆ సాంగ్ పైన ఇదిగా అనిపిస్తుంది. బట్ మీరు అన్ని డేస్ ఎలా చేయగలిగారు? అంటే వాస్తవానికి ప్రతిరోజు కొత్తగానే మన బెస్ట్ ఇవ్వాలి, అందంగా కనిపించాలి, ఈ షాట్ ఇలా బాగా చేయాలి అన్న ఇదే కానీ అబ్బా ఏంటిది విసుగ్గా ఉంది, చిరాగ్గా ఉంది అన్న ఇది ఎందుకో మరి రాలేదు. బట్ స్టిల్ ఇప్పటికీ కేవలం పెళ్ళయి పిల్లలు పుట్టేసిన తర్వాత ఏమో మైండ్ అలా మారిందేమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రమే కేవలం 5 అయిపోయిందా, ఇంకా 6, 7, 8, 9, 4 hours ఉంది, ఇంకా 3 hours ఉంది 9 అవ్వడానికి. నేను ఇప్పుడు కౌంట్ చేసుకుంటున్నాను నేను లాస్ట్ 4-5 years నుంచి. అదర్వైజ్ మరి అప్పట్లో నాకు అంటే వర్క్ బాగా రావాలి, అది ఇప్పుడు సినిమా అంతా అయిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత మనం రష్ చూడడము, లేదంటే థియేటర్కి వచ్చిన తర్వాత సినిమా చూడడము, లేకపోతే అది టెలికాస్ట్లోకి వచ్చిన తర్వాత సీన్స్ చూడడము, అబ్బాయి ఇది ఇలా వచ్చిందా అన్నప్పుడు అది ఎంత ఆనందం ఉంటుందో. షూటింగ్ జరిగేటప్పుడు కూడా బెస్ట్ రావాలి, అది అందంగా ఉండాలి అన్న ఒక తపన ఇవి ఎక్కువగా ఉండేది. మరి అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు బోర్ ఫీల్ అవ్వడాలి. కేవలం ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఏదైనా మరీ నెత్తి మీద క్రౌన్లు ఎక్కువ డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు నగలు బాగా గీరుకుపోయి రక్తాలు వచ్చేసేటట్టు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు అబ్బాయి ఎప్పుడు అవుతుందో గుచ్చుపోతుంది కష్టంగా ఉంది అన్న తప్ప అదర్వైజ్ ఇన్ని రోజుల వచ్చి బోర్ కొడుతుంది అన్నది లేదు. నవ్విస్తున్నారు, ఏడిపిస్తున్నారు, భయపెడుతున్నారు, ఎన్ని ఎమోషన్స్ మీరు ఎలా క్యారీ చేస్తున్నారు? బేసిక్గా అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇమీడియట్గా స్విచ్ అవ్వాలి. ఒక్కొక్క సందర్భంలో కామెడీ క్యారెక్టర్ నుంచి సీరియస్ క్యారెక్టర్కి వెళ్ళాలి, ఎమోషనల్ క్యారెక్టర్కి వెళ్ళాలి. అలాగే మూవీస్లో చేసినట్లుగా అయితే బాలకృష్ణ గారి మూవీలో అనుకుంటాను ఒక రేప్ సీన్లో కూడా యాక్ట్ చేసినట్టున్నారు, అధినాయకుడు ఈ సినిమాలో. సో ఆ ఒక్కసారి మీకు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే ఎంత ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఏం లేదంటే నా వరకు నేనైతే తలుచుకుంటాను, ఏదైనా జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా ఆ క్షణం అది నాకు బాగా బాధ కలిగిన ఇన్సిడెంట్స్ తలుచుకున్నాను అంటే, ప్లస్ ఆ సీన్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు మీకు ఇలా జరుగుతుంది, మీ భర్త కోసం పోరాడుతున్నారు, లేదా సడన్గా అవమానిస్తున్నారు మిమ్మల్ని, ఆ సీన్ అది ఇప్పుడు మీరు చెప్పిన అధినాయకుడులా పరిగెట్టి చీర లాగేసిన అవమానం భరించలేక నిజంగా ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అని తలుచుకోవడం ఒకటి. 2 మనకి బాధాకరమైన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినవి అనుకోండి, ఆ క్షణంలో అది ఆ ఇన్వాల్వ్మెంట్లో అలా 2 కలిసిపోయి అది వచ్చేస్తుంది. అలా ఇప్పుడు మీ క్యారెక్టర్స్ మీరు చేసిన అంటే సీరియల్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, మీరు చేసిన పర్ఫార్మెన్సెస్, ఆ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ చూస్తే అప్పట్లో సావిత్రి గారి పర్ఫార్మెన్సెస్ గుర్తొస్తాయి, ఆ తర్వాత సౌందర్య గారు, తర్వాత ఊహ గారు. బేసిక్గా అంటే కొంచెం రిఫరెన్సెస్ చూస్తే ఊహ గారు క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్స్కి ఎక్కువ వచ్చేది. ఎందుకంటే ఈవీవి గారు ఒక సందర్భంలో కూడా అన్నారు, ఊహ నువ్వు ఏడిస్తే నా సినిమా హిట్ అన్న ఇది. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ మీకు ఏమైనా వచ్చా? మీరు ఎమోషనల్గా చేస్తే లేకపోతే మీరు ఇలా ఏడిస్తే సీరియల్కి మంచి నేమ్ వస్తుంది, మీ క్యారెక్టర్ మంచి నేమ్ వస్తుంది, అప్రిషియేషన్స్ బేసిక్గా? అంటే మీరు ఏడిస్తే మాకు సీరియల్ బాగుంది అనే దానికంటే ఇవి ఎక్కువ విన్నాను నేను. మీరు మాకు ఈ సీరియల్ చేయడం వల్ల అంటే ఇప్పుడు 100 ప్రాజెక్టులో ఏదో 2, 1 ఏదైనా క్లోజ్ అయ్యో అనివార్య కారణాల వల్ల ఏదైనా మూసుంటేనా ఇదై ఉండొచ్చు, కానీ అదర్వైజ్ 90% ఆవిడ మాకు ఈ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అన్న ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళ మాటే ఎక్కువ విన్నాను నేను. ఇప్పుడు అంటే మనంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుందేమో చెప్తే, కానీ చాలామంది నన్ను గెస్ట్గా అడిగిన వాళ్ళ పర్పస్ కూడా అదే. ఇప్పుడు నిన్న ఒక ప్రొడ్యూసర్, ఆవిడ కూడా ఒక లేడీ ప్రొడ్యూసరే, జెమినీ కోసం ఒక సీరియల్ చేస్తున్నారు, ఆవిడది ఒక సీరియల్ నేను చేశాను, అది రన్నింగ్లో గెస్ట్గానే నేను చేశాను 3 days. అది మీరు గారు అది కెమెరా అది చేశారు, ఆ డైరెక్షన్ ఆయనే చేశారు. సో అందులో నేను గెస్ట్ కింద చేశాను. ఆ సీరియల్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అయితే వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ కోసం నన్ను మళ్ళీ అడిగారు. నాకు అంత క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించలేదు. సో నేను అడిగేది అదే, ఇప్పుడు హీరో మదర్ ఇంపార్టెన్స్ ఉంది అనేటప్పుడు ఆ క్యారెక్టరే నేను చెయ్యొచ్చు కదా, మీ సెంటిమెంట్స్ కోసం మీ దానికోసం నేను చెయ్యాలి అంటే నా కెరీర్ నేను చూసుకోవద్దా? సో అంటే నేను అంటుంది వాళ్ళు లక్గా ఫీల్ అయ్యి అలా నన్ను తీసుకున్నవి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
మా వారు సెంటిమెంట్గా అంటారు, నువ్వు చేస్తే నాకు లక్ అది అనేసి. అలాగా చాలామంది షోస్కి వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్కి పిలవాలని, సీరియల్స్కి గెస్ట్ కింద అయినా ఆవిడ చేత చేయించుకోవాలి అన్నీ చాలామంది జరిగే ఉన్నాయి. ఏడిస్తేనే అనేది అయితే నాకు రాలేదు. అండ్ మోర్ ఓవర్ ఈవిడ ఏ క్యారెక్టర్ చేసినా కూడా జనాల్ని ఇంప్రెస్ చేయగలుగుతున్నారు అనే టాక్ అయితే అది విన్నాను. అలాగా ఒకప్పుడు నాకు అందం సీరియల్ అప్పుడు, నా మొగుడు నాకే సొంతం, ఇలా కొన్ని సీరియల్స్ నేను చేసేటప్పుడు సుఖదుఖాలకి నాకు నంది అవార్డు వచ్చిన ప్రాజెక్ట్. సో ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అశ్విని గారు అనేవారు కళంకిత సీరియల్కి ఏడుపు తప్ప ఏడు ఇంకోటి అలాగా. అంటే ఆవిడ అంతరంగాలకి కళంకిత రెండు ఏడుపువే ఉండేది. అలా నన్ను కూడా ఈవిడ సెకండ్ అశ్విని అని పేరు పెట్టేస్తే అబ్బా ఇదేంటి నేను ఇంకేం చేయలేను నన్ను ఏంటి ఇలా పెట్టేశారు అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. అప్పుడు మన హీరో సురేష్ గారు మా ఇంటి మహాలక్ష్మి అని ఒక సీరియల్ జరిగింది జెమినీకి. ఆయన తినెందుకు నెగిటివ్గా నేను చూపించలేను, నేను చూపిస్తాను, నెగిటివ్గా తిన చేత నేను చేయిస్తాను అని అంటే ఆవిడ ఎక్కడ మొత్తం అందరూ ఏడుపు క్యారెక్టర్లకే అన్నట్టు ఆవిడ బాగా ఇదై ఉన్నారండి, మరి ఆవిడ చేత మిగతా వాళ్ళు క్రూ టెక్నీషియన్స్ అందరూ అన్నారు లేదు తన చేత చేయించవచ్చు అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అందరి ముందు ఏడుస్తూ నటిస్తాను అది ఉంటుంది, ఇంకో పక్క నా ఇంకొక క్యారెక్టరు నెగిటివ్గా ఉంటుంది. సో అలా నేను తన చేత చేయిస్తాను అనేది నేను భయపడ్డాను. నన్ను అందరూ ఇలాగా ఫిక్స్ అయి ఉన్నారు, మరి ఎలాగండి మీరు ఓకేనా నాకు భయం వేసింది. కానీ ఆయన లేదు నేను చేయిస్తాను అని నిజంగానే ఆయన ఇలా వెళ్తూ ఇలా బెండ్ అయి చూడు చాలు అని చెప్పి ఆయన ఆర్ఆర్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అదే అంటే నన్ను నేనే చూసుకొని నిజంగానే అమ్మో ఏంటి నేను ఇంత క్రూయల్గా ఉన్నాను, ఇంత ఇలా చేస్తున్నా, అలా అయిపోయింది. అంటే మేబీ అక్కడ నాకు అనిపించింది అంటే నన్ను ఇలా కూడా మోల్డ్ చేయగలను. బట్ ఇప్పటికీ ఉన్నారండి, ఇప్పటికీ ఇప్పుడు ఇదే రాబోయే చందమామ ఈ సీరియల్ నేను ఒక ఆర్టిస్ట్ రీప్లేస్మెంట్ అయితే ఒక శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను చేసే డాన్స్ షోస్ కావచ్చు, ఇవన్నీ ఆవిడంత గ్లామర్గా అలా ఉన్నారు, ఇక్కడ మదర్గా ఇలా ఫీల్ ఆవిడ సెట్ అవుతారా అని ఇక్కడ కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ ఛానల్లో నుంచి కూడా అయి ఉండొచ్చు. కానీ నేనేమనుకుంటానంటే ఒక ఆర్టిస్ట్ అన్నీ చేయగలగాలి అనేసి. ఏడుపు క్యారెక్టర్ అయినా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేల సీరియల్ చూసారంటే కంప్లీట్ డీ గ్లామర్లో ఉంటాను, కంప్లీట్ ఎమోషనల్, ఒక తల్లికి బిడ్డకి మధ్య ఉన్న బాండింగ్ ఎక్కువ ఉంటుంది అది. సో నేను అది చేయగలిగాను, నెగిటివ్ చేస్తున్నాను. డాన్స్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే డాన్స్లో ఇప్పుడు డైరెక్టర్ చెప్తారు లేదండి మాకు ఇలా టీచర్ గెటప్ లేదు, మాకు ఇలా స్టూడెంట్ గెటప్ లేదు, ఇలా మీరు హోమ్లీగా ఒక బాధాకరమైంది ఒక కాన్సెప్ట్ చేయాల్సి అనుకో అంటే అయితే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అది చేసే ప్రయత్నం చేయడానికి నేనున్నది. సో అలా ఇన్వాల్వ్ అయ్యి అదే చేయాలనుకుంటాను. అంతేగాని ఏడుపు అయితేనే నెగిటివ్ అయితేనే అని మన ఇండస్ట్రీకి ఉంది ఆ అలవాటు అయితే 100%. ఈవిడ చెల్లెల క్యారెక్టర్ అంటే చెల్లెలే, అమ్మ అంటే అమ్మే, లేదా ఇప్పుడు గ్లామర్గా అంటే గ్లామర్గానే, ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అని ఫిక్స్ చేసేస్తారు. ఈవిడ అన్ని రకాలుగాను చేయగలరు అనేది మన వాళ్ళు ఎక్కడో 10లో ఒక 2-3 డైరెక్టర్స్ మాత్రమే మోల్డ్ చేసి చేయించగలుగుతారు. ఇప్పుడు రమ్యకృష్ణ గారు చూసారంటే గ్లామర్ గాను చేశారు, అమ్మవారు అలాగే రమ్యకృష్ణ గారి మీద చాలా అంటే ఐ మీన్ నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి, ఈమె హీరోయిన్ అసలు ఈ తినేంటి హీరోయిన్ అని కానివ్వండి చాలా వచ్చాయి. బేసిక్గా ఆవిడ సీరియస్గా తీసుకొని ఉండుంటే ఈరోజు ఉండేవారు కాదు, ఒక శివగామ క్యారెక్టర్ వచ్చేది కాదు, తర్వాత రజనీకాంత్ గారు వచ్చేది కాదు. హెల్దీ కాంపిటీషన్ తీసుకున్నారు అండ్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు కాబట్టి. సో కంపేర్ చేస్తే మీరు ఆయన అంతే కదా మేడం. ఇప్పుడు ఎక్కడో చోట అంటే మీరు వినకపోయినా కూడా మీరు చేసిన క్యారెక్టర్స్ మీరు కంపేర్ చేసుకుంటారు డెఫినెట్గా, ఒక సీరియల్కి లేకపోతే 2 సీరియల్స్ ఉన్న క్యారెక్టర్స్కి. సో మీరు అది ఛాలెంజింగ్గా తీసుకున్నారు కాబట్టి ఇంత పెద్ద స్పాన్ ఉన్న జర్నీ. ఎక్కడో చోట మీరు డ్రాప్ అయి ఉంటే కనుక ఇప్పుడు ఈరోజు ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. సో ఈ జర్నీలో స్ట్రగుల్స్ కూడా ఖచ్చితంగా ఉండుంటాయి, డెఫినెట్గా ఉండుంటాయి. అంటే స్టోరీస్ కొన్ని బలవంతంగా ఒప్పుకోవడం కావచ్చు, లేకపోతే మొహమాటానికి ఒప్పుకునేవి కూడా కావచ్చు, ఒక రిలేషన్ బాండింగ్ ఒప్పుకునేవి కావచ్చు, సేమ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది అయినా సరే. సో ఎప్పుడు కూడా నాకు ఇంకా వద్దు ఇండస్ట్రీ, నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఎక్కడో ఎన్ని క్యారెక్టర్స్ చేస్తున్నా, ఏ రకంగా తీసుకున్నా కూడా నాకు వద్దు అన్న సందర్భం ఏదైనా వచ్చిందా మీకు? ఇన్ని సంవత్సరాలు నాకు అలా ఏమీ అనిపించలేదు. అంటే చాలా ఇంటర్వ్యూస్లో ఇది కూడా చెప్పాను నేను. అంటే ఒక డ్రీమ్ రోల్ ఉందా మీకు అని అడిగితే సూత్రధారులు ముద్దమందారంలో ఉండేటట్టు నేను ఆ రమ్యకృష్ణ గారి లాగా
యమున గారిలాగా ఇంకి గెటప్లో అలా చేయాలని. అది యమలీల చేసినప్పుడు కొంచెం తృప్తిగా అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. బట్ ఇవాళ రేపు వద్దురా బాబు నా వల్ల కావట్లేదు అని అయితే పెయిన్ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకనంటే నా వల్ల కావట్లేదంటే వెంటనే అందరూ అనుకుంటారు అబ్బాయి ఈవిడ ఎప్పటి నుంచో ఉండడం వల్ల ఈవిడ బాగా సెటిల్ అయిపోయారు, లేదంటే వర్క్ చేసి చేసి బోర్ కొట్టేసినట్టుంది. నా ప్రొఫెషన్ని నేను ఏ రోజుకి ఆ రోజు నాకు ఈ రోజే డే 1, ఈ రోజే నా కొత్త, నేను బార్న్ బేబీ. ప్రొఫెషన్ వైజ్ నేను బార్న్ బేబీ అనే అనుకుంటాను అంతే. ఈరోజు నాకు ఫస్ట్ డే షూటింగ్, అమ్మో నా బెస్ట్ నేను ఇవ్వాలి అనే ఒక తాపత్రయం ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ నేను నా కెరియర్ నేను హీరోయిన్గా చేస్తున్నప్పుడు అవి నా సీనియర్స్ శ్రీవిద్య గారు, వరలక్ష్మి గారు, కేఆర్ విజయ గారు, ఇలా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మార్నింగ్ వచ్చి వాళ్ళు ఇప్పుడు 8 o'clock 8:30 విత్ మేకప్తో వస్తే వాళ్ళు 7కి వెళ్ళిపోతారు, 6కి వెళ్ళిపోతారు. అంటే మేము రెస్పెక్ట్ అంటే వాళ్ళ ముందు వెళ్ళాలి, సీనియర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు సీనియర్ జూనియర్ అనేది ఏమీ ఉండట్లేదు. అంటే నేను హీరోయిన్గా చేసేటప్పుడు 5:30 6కి కూడా జనరేటర్తో పాటు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, జనరేటర్ కంటే ముందు వెళ్ళిపోయిన రోజు అమ్మ మనం రెడీ అయ్యి ఉండాలి వాళ్ళు వచ్చి రెడీ చేసుకునే లోపు అనేది ఉండేది. ఇప్పుడు హీరోయిన్ 8:30కి వస్తుంది, మదర్లు 8:30కి వస్తున్నారు. మదర్ క్యారెక్టర్స్కి ఏమైపోతున్నాయి, ఇంట్లో ఇల్లు పిల్లలు, అమ్మ నువ్వు పెట్టేసి వెళ్ళు, నువ్వు తినిపించకపోతే నేను తినను అన్నారనుకోండి, పిల్లల్ని వదిలేసుకొని వచ్చేయలేము. ఎప్పుడైనా మార్నింగ్ 6 o'clock కాల్ షీట్ ఉందన్నప్పుడు రోజు తప్పదు అంటే తప్ప అదర్వైజ్ వాళ్ళన్నీ చేసుకొని మనం రావడానికి 8 o'clock అనేది అవుతుంది. లేకపోతే ఇంతకుముందు ఒక 7 years బ్యాక్ వరకు చూస్తే కూడా నేను మార్నింగ్ పుత్తడి బొమ్మ అని ఒక సీరియల్ ఈటీవీలో వచ్చింది. అప్పుడు కూడా చూసారంటే మీరు 6:30, మాకు అప్పుడు ఒక పాప పుట్టేసింది మా గాయత్రి. సో అప్పుడు కూడా నేను మార్నింగ్ 6:30కి అలాగా బిహెచ్ఎల్ లొకేషన్ అంటే వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను మ్యాక్స్ ఇంట్లో 7:30 కల్లా స్టార్ట్ అవుతాను. మ్యాక్సిమం 7:30, అది కాస్త ఏదైనా 10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. లొకేషన్స్ని బట్టి 8-10 లోపు రీచ్ అయిపోతా. సో నా పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ నేనే మేకప్ చేసుకుంటాను కాబట్టి మ్యాక్స్ 9 లోపు కెమెరా ముందుకు వెళ్ళిపోతాను. ఒకవేళ 10 నిమిషాలు అటు ఇటు అయిందనుకోండి, ప్రొడక్షన్ హౌసెస్ ఫస్ట్ 9-10 అయిపోయింది, ఆవిడ ఇంకా 9-10 వరకు రాలేదు, రోజు అలా చేసే వాళ్ళని పట్టించుకోరు. అండ్ అంటే షూటింగ్లోని అందరినీ ఒకలాగే చూడాలని నేను అనను, కానీ పార్షాలిటీస్ ఎక్కువైపోతున్నాయి. అంటే వాళ్ళకి ఫేవర్గా వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నవాళ్ళు, లేకపోతే మరి ఇంకేం రీజన్సో తెలియట్లేదు, కానీ మనం ఎంత సిన్సియర్గా ఉన్నా కానీ ఆ సిన్సియారిటీని 10 మందిలో ఒక 3-2 గుర్తిస్తారు. మిగతా వాళ్ళు ఏమైపోతుందనంటే ఏముంది ఆవిడ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇవిడ ఎలాగా అంటే నోరు వేసుకొని అరిచేయడాలు, లేదా 9 to 9 నా వర్కింగ్ టైమింగ్ అని నేను పెట్టుకున్నాను. నేననే కాదు, ప్రొడక్షన్ హౌసెస్ 9 to 9. మనం 9 o'clock తర్వాత కూడా గ్రేస్ టైం అడుగుతున్నారు. మీరు ఒక 1/2 hour చేసి వెళ్ళిపోవచ్చు కదా మేడం, ఒక 10 o'clock అండి అవుతుంటుందండి, అప్పుడప్పుడు కొంచెం చేయాల్సి వస్తుందండి, ఎందుకు చేయాలి? స్టిల్ 200 సీరియల్ చేసిన భావన గారితో కూడా సేమ్ డైలాగ్స్ చేయాల్సి ఉంటుందండి, ఎందుకు చెయ్యాలి? ఫస్ట్ ఒక ప్రొడక్షన్ హౌస్లో నేను అన్నీ మాట్లాడుకొని డబ్బులు మాట్లాడడానికి ముందు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ 9 o'clock నేను వెళ్ళిపోతాను, దయచేసి 9కి నన్ను వదిలేయండి అని అడుగుతా. అయినా కూడా 9:30, 10 ఒక్కొక్కసారి వచ్చి మేడం ఈరోజు ఒక అరగంట లేట్ అవుతుందండి అంటారు. ఒక్కొక్కసారి మనకి చెప్పరు కూడా చెప్పరు, చెప్పకుండా 9:30 ఏంటి 9:30 అయిందేంటి ఇంకా వదలట్లేదు, మనం వెళ్ళిపోదాం అంటే సీన్ అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేము. అందుకని నేనేమంటానంటే ఒకవేళ సీన్ మధ్యలో ఉంటే నేను అలా వెళ్ళిపోను, కానీ నాకు మీరు 8:45 వచ్చి డ్రెస్ చేంజ్ చెప్పారంటే చేసుకోను. ఎందుకు చేసుకోవాలి? 8:45 ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి 9 o'clock వచ్చి అప్పుడు మీరు మొదలుపెట్టి నేను చేస్తానని చెప్పలేదు కదా మీకు 9 తర్వాత. అప్పుడప్పుడు అవుతుంటుందండి అని ఆ ప్రొడక్షన్లో కొందరు మాట్లాడాలు అవి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నాయి. అండ్ మనకంటే జూనియర్స్ అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి 30 years అయినా, వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, 15 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, 5 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చి ఆవిడ 9కి అయితే పంపించేస్తారు అంతేలే, వాళ్ళంటే మమ్మల్ని పంపించరా అంటారు. నాతో ఎందుకు కంపేర్ చేసుకుంటారు మీరు? మేము అలా మా సీనియర్స్తో కంపేర్ చేసుకోలేదు, అమ్మ మన సీనియర్స్ వాళ్ళు వెళ్ళాలి అలాగే ఉండేది. కానీ ఇప్పుడుండే జనరేషన్లో మాత్రం ఆవిడనైతే పంపించేస్తారు అంతేలేని వంకర మాటలు, వంకరగా మాట్లాడుకోవడాలు, చూడ్డాలు. అండ్ మనం ఒక 10 నిమిషాలు లేట్ అయ్యామంటే అవి కూడా ఒక పెద్ద ఇది చేసి చూడ్డాలు, ఇవన్నీ డైజెస్ట్ అవ్వట్లేదు. అని ఇంకొకటి మనం మన ఇంట్లో ఒక ఫంక్షన్ కావచ్చు, లేదా ఇంకేదన్నా పూజ, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం నేను ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా చేసుకుంటాను మా ఇంట్లో. సో నేను ఒక 3 months ముందు ఒక ప్రొడక్షన్ హౌస్కి చెప్పేస్తాను, 3 నెలల ముందు, ఇదిగోనండి నా ఇంట్లో ఆగస్టులో వరలక్ష్మి వ్రతం ఉంది, నేను
కాబట్టి 3 months ముందే చెప్తున్నాను, ఈ డేట్ నుంచి నేను ఒక 2 రోజులు నేను లేను, ముందు కొంచెం ప్రిపరేషన్ కోసం ఉంటుంది, ఆ రోజంతా పూజ ఉంటుంది. 3 నెలల ముందు చెప్పినా కూడా సరే సరే అంటారు. కానీ ఆ నెలకు వచ్చేటప్పటికి లేదు మేడం చాలా ఇబ్బంది అయిపోతుంది, ఛానల్ నుంచి చాలా ప్రెషర్ అయిపోతుంది మేడం, అది కుదరదు మేడం, చాలా 3 నెలల ముందు చెప్పినప్పుడు ఆ డేట్లో ఈ 2 రోజులు ఆవిడ లేరు, అలా మీరు ప్లాన్ చేసుకోలేరా? చాలా సీన్స్ ఉంటాయి, ముందు వెనుక ఏవేవో కారణాలు చెప్తారు, అది లైట్ తీసుకుని వదిలేస్తారు దాన్ని, లేదా ఛానల్కి వెళ్ళి ఇంటిమేట్ చెయ్యరు. ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వీళ్ళు ఇంటిమేట్ చెయ్యరు ఆవిడ లేరు ఆ డేట్లోని, కాబట్టి ఆ 2 రోజులు మనం వదిలేయాల్సి వస్తుంది అనేది ఇంటిమేట్ చెయ్యరు. ఛానల్ వాళ్ళు ఏంటారు, అదేంటి ఆవిడ లాస్ట్ మినిట్లో 2 రోజులు లేదని చెప్తే ఎలాగ మనకి అని అక్కడి నుంచి ఈ మధ్యలో జరిగినది తెలియదు వాళ్ళకి. ఈ 3 నెలల ముందు ఒకవేళ వాళ్ళు ఎవరైనా మనతో మాట్లాడారనుకోండి, ఇదిగోనండి నేను 3 months ముందే చెప్పాను అని చెప్పడానికి ఉంటుంది. మనం ఒకవేళ ఛానల్కి ఫోన్ చేసి చెప్పామనుకోండి, ఈ మధ్యలో ఉండే వాళ్ళకి ఏమవుతుందండి, ప్రతిదీ ఆవిడ అక్కడ ఫోన్ చేసి కంప్లైంట్ చేసుకుంటున్నారు. అంటే ప్రతిదీ ఒక ఇష్యూ లాగే అయిపోతుంది చూస్తున్నారు. అందువల్ల ఏంటంటే ప్రతి క్షణం భయపడుతూ పనిచేస్తాం కదా, అలా అయిపోతుంది ఇప్పుడు. అందుకని ఎందుకో ప్రశాంతమైన వాతావరణంలో అయితే లేము. ఓకే, స్క్రీన్ మాత్రం డిఫరెన్స్. చిరంజీవి గారు బిగ్ స్క్రీన్ మీద మెగాస్టార్ ఆ రకంగా చూసుకుంటే, సో ఇక్కడ స్మాల్ స్క్రీన్ మీద అన్ని క్యారెక్టర్స్, అన్ని వేరియేషన్స్, అన్ని సీరియల్స్ 200 అంటే ఆల్మోస్ట్ ఆ నంబర్ ఒకటి మ్యాచ్ అవుతుంది, స్క్రీన్ మ్యాచ్ పోయినా. సో మీరు స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ అయినా కూడా ఈ స్ట్రగుల్స్కి కారణం కొంత తెలుగు వాళ్ళని ఆర్టిస్టులుగా తీసుకోకపోవడం. అంటే బెంగళూరు నుంచి ఈ మధ్యకాలంలో చూసే గత 10 ఏళ్ళ నుంచి బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు మన అన్ని సీరియల్స్లో. అండ్ వాళ్ళ వల్ల రెమ్యూనేషన్స్ కూడా కొంచెం ఇక్కడ మన వాళ్ళకి తగ్గాయి అనేది ఈ గత కొన్ని ఏళ్ళ నుంచి వింటున్నాం. అది వాస్తవమేనా? అలా ఏం లేదండి. అంటే ఇక్కడ ఆర్టిస్టులకి అక్కడ ఆర్టిస్టులకి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా 9 o'clock నేను వెళ్ళిపోతానని అనుకోండి, నేను విలన్ అయిపోతాను. ఇప్పుడు వేరే ఊరు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఫ్యామిలీ ఏం ఉండదు కదా. సో వాళ్ళు 9 అయినా 10 అయినా వాళ్ళు ఉంటారు. మనం 9కి వెళ్ళిపోతాం అనడం తప్పు. అని ఇంకొకటి, వాళ్ళని మీరు ఒకవేళ రికమెండేషన్ వాళ్ళని తక్కువ ఇచ్చి పిలుస్తున్నాము, ఇక్కడ ఎక్కువ అయిపోతుందనో లేకపోతే ఇక్కడ వాళ్ళకి తక్కువ అయిపోతుందేమో అని అనుకోవడానికి ప్లస్ మైనస్ 2 ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వరకు నేను చెప్పుకుంటున్నాను. నేను వచ్చి నాకు ఈరోజు 2 scenes ఉన్నాయని తెలిసింది అనుకోండి, పొద్దున్న వచ్చాను నేను యాజ్ యూజువల్ నా టైంకి. ఒకవేళ వాళ్ళు లేట్ రండి మేడం మీకు 11ంటికి వస్తే చాలు అని అన్నా కూడా నేను ఉండలేను ఇంట్లో. నాకు అదొక టెన్షన్ ఉంటుందమ్మో, మన వల్ల ఒక అరగంట ఒకవేళ ముందెళ్తే తప్పలేదు, అక్కడే కూర్చుంటాం, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుచుకుంటారు. ఒకవేళ అటు ఇటుగా లేట్ అయిపోయానంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ప్రొడక్షన్కి. నా వల్ల మిగతా ఆర్టిస్టులు వెయిటింగ్ అయ్యి, ప్రొడక్షన్ అంతా వెయిటింగ్ అయ్యి, మనకంటే ముందు లైట్ మ్యాన్లు, ప్రొడక్షన్ వాళ్ళు, మనకంటే ముందు వీళ్ళందరూ వస్తారు. సో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనుకోని ఒకవేళ నన్ను 11కి రండి అన్నా నేను అంటే ఇంట్లో ఈ పిల్లల పని ఇవన్నీ అయిపోతే 9కి నేను బయలుదేరిపోయి వచ్చి రెడీ అయిపోయి కూర్చుంటాను. 9 o'clock నుంచి 9 o'clock లోపు వాళ్ళు 2 సీన్లే తీనియండి, 1 సీనే తీనియండి మేడం మీరు అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళగా నాకు డిక్లేర్ చేస్తే వెళ్ళిపోతా. ఇప్పుడు ఇక్కడ కొందరు ఆర్టిస్టులు నాకు 2 సీన్లే కదా ఉన్నాయి, నాది అయిపోయిందిగా, నన్ను పంపించేసేయండి అని అనడం. ఎవరు చెప్పారు 2 సీన్లే ఉన్నాయని మీకు? ఒకవేళ సడన్ గా ఇంకొక సీన్ చెయ్యాలనుకున్నారు, అప్పుడు వీళ్ళు మొదలు పెడుతున్నారు అరుపులు ఆర్టిస్టులు. ఎందుకు మాకు 2 సీన్లు చెప్పి ఇంకొక సీన్ ఎందుకు యాడ్ చేశారు అంటే, నాకు ఒక డేట్ తగ్గించేస్తున్నారా? నాకు 2 సీన్లుగా చెప్పారు, 2 సీన్లు చేసి పంపించేయచ్చు కదా. అంటే నేనేమంటానంటే 9 to 9కి మనకు పే చేస్తున్నారు, అలాంటప్పుడు వాళ్ళు 2 సీన్లు తీసుకుంటారో 8 చేసుకుంటారో. ఒకవేళ సడన్ గా యాడ్ అయింది లేదా 4 చేద్దాం అనుకుని 3 చేశారు, ఏమి జరిగినా మనం వచ్చినప్పుడు చేసి వెళ్ళిపోవడం అనేది మన ధర్మం. దానికి నాకు 2 సీన్లే చెప్పారు కదా నేను వెళ్ళిపోవాలి అని అనడాలు. 2 9 o'clockకి వెళ్ళిపోతాను అని అనడం కూడా ఒక అపరాధం. ఆ ఊరు నుంచి తీసుకొచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ వాళ్ళే తీసుకొస్తున్నారు, వాళ్ళే ఉంచుతున్నారు కాబట్టి ఉంటున్నారు కాబట్టి అలా అయితే కంఫర్ట్గా ఉంటుందనేసి ఇలాగ రకరకాల కారణాలు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇష్యూస్, పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి. ఛానల్ వాళ్ళ మీద రాళ్ళు విసరడాలు, కొందరు ఆర్టిస్టులు ఇవన్నీ అయ్యాయి, ఆర్టిస్టులు జైల్లో పెట్టడాలు ఇవన్నీ అయిపోయాయి. అయినా కూడా ఏం మార్పులు ఏమీ రాలేదు. ఏమో ఇంకొన్ని రోజులకు తెలుగు వాళ్ళు ఉంటామో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళే కావాలి అని ఉంటే అప్పుడు పిలుస్తారేమో. ఒకవేళ పిలిచినా కూడా చెప్పాను కదా
వెళ్ళిపోతాను అనడాలు, లేదంటే ఇక్కడ ఈగోలు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు సీనియర్ నేను ఉన్నాను అక్కడ మీరున్నారు, మీకు కెమెరా ఫేవర్గా ఉందనుకోండి, ఆ టైంలో వెళ్ళలేదు భావనగర్ 9 o'clock వెళ్ళిపోతారు కాబట్టి కెమెరా మీకు ఫేవర్గా ఉన్నా నాకు తిప్పి నా క్లోజులు పెట్టి ఆ తర్వాత మీకు పెట్టారనుకోండి, ఇక్కడ మీకు ఈగో హట్ అవుతుంది. కెమెరా నా పక్కే కదా ఉంది, అదేదో నా క్లోజులు తీసేస్తుంటే 2 నిమిషాలు అయిపోయేది కదా, అదేంటి మీరు కెమెరా తిప్పి ఆవిడ క్లోజులు తీసేస్తారు, అలా కాదు ఆవిడ 9కి వెళ్ళిపోతారు, అయితే నా పక్కే కదా ఉంది అంటే నేను ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేయాలా అని ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఈగో హట్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీరు నెగిటివ్ అయిపోయారు, మీరు మళ్ళీ మాట్లాడకూడదు. ఒకవేళ ఈ విషయం నాకు తెలిసింది అనుకోండి, మేబీ అనుకోవచ్చు అదేంటండి ఆయన ఫేవర్గా ఉంటప్పుడు ఆయన నాకు తెలిసి ఉంటే డెఫినెట్గా నేను అదే అంటాను, అయ్యో అటు ఫేవర్గా ఉందా సరే ఓకే చేసేసేయండి, ఆయన క్లోజులు చేసాక నై చేయండి అని డెఫినెట్గా నేను అంటాను. నాకు తెలిస్తే, నాకు తెలియలేదు అనుకోండి, నేను రూమ్లో కూర్చొని అటు కెమెరా మీకు మధ్య జరిగిన సంఘర్షణ ఏంటో నాకు తెలియదు. అండ్ 2, ఇప్పుడు ఒక సీనియర్గా కావచ్చు, తెలుగు అమ్మాయిని అయ్యుండి కావచ్చు, షార్ట్ పెట్టారంటే 99% నేను టేక్ 2కి వెళ్ళాను. అంటే డైరెక్ట్ మేడం ఈ రియాక్షన్ ఇక్కడ ఇలా కాదు, మనం ఇంకొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అని ఏదైనా కట్ చెప్పి మళ్ళీ 1 more వెళ్తే తప్ప మాక్సిమం సింగిల్ టేక్లోనే వెళ్ళిపోతాను. వాళ్ళు చెప్పుకుంటూ ప్రాంప్టింగ్ ఇవాళ రేపు మనం బై హార్ట్ చేసుకుని చెప్పుకునేటంత టైములు లేవు, ఎందుకంటే 12 సీన్లు తీయాలి, 10 సీన్లు తీయాలి, అప్పటికప్పుడే సీన్ పేపర్లు వస్తున్నాయి కానీ సీన్ పేపర్ ఇవ్వండి చదువుకుంటాం అనడానికి కూడా ఏది తెలియదు. కాబట్టి పెట్టారు అని అంటే అది 10 pages సీన్ అయినా సరే మ్యాక్స్ 10 minutesలో చేసేసుకుని నాది అయిపోతుంది. అంటే టక్ చదువుతూ వెళ్తారు. ఇంకా ఆల్రెడీ మాస్టర్స్ చేసి ఉంటాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది. మాస్టర్స్ అంటే మేబీ వ్యూయర్స్కి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు అని చెప్తున్నాను. మళ్ళీ నేను మాస్టర్స్ అంటే మొత్తం అందరు ఆర్టిస్టులు ఉండగా లాంగ్ షాట్ పెట్టి తీసిన వాటిని మాస్టర్స్ అంటారు. క్లోజ్ అంటే మనకి విడిగా ఇప్పుడు చూస్తుంటే క్లోజ్, సో మేబీ వ్యూయర్స్కి తెలియని వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను అది. సో అలా మాస్టర్స్ అయినప్పుడే మనం యాక్ట్ చేసి ఉంటాం కాబట్టి ఒక కథ ఇది జరిగింది, ఇది సీన్ ఇది జరిగిందని తెలిసి ఉంటుంది కాబట్టి క్లోజులు పెడితే టక్ చేసేసుకుంటాను నేను. సో ఒకవేళ భాష ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఏమవుతుంది, టంగ్ ట్విస్ట్ కావచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం కావచ్చు, ఆ 10 నిమిషాల్లో అయ్యేది కాస్త 20 నిమిషాలు అవ్వచ్చు. అందువల్ల ఆవిడ చేసి పంపించేద్దాం మనల్ని చెయ్యొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే, అందువల్ల మనం ఎవరిని అనడానికి లేదు. అంతే, ఛానల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం బతుకుతున్నాం అంతే. బాబు గారు లాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? భాగవతం సీరియల్ చేశారు, ఇన్సిడెంట్ కూడా లిప్స్టిక్ మేకప్ ఏదో వేసుకుంటుంటే మీరు గారు బాబు గారు వెళ్తూ ఇంకా చాలే మిగతా వాళ్ళకి కూడా ఉంచు అనేది బాబు గారు అనేది ఒక చిన్న మాట వేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారట కదా, ఏంటి సందర్భం ఏంటి? యాక్చువల్ గాని బాపు గారు ఫస్ట్ అందరిని పెట్టి మానిటర్ ఇది డైలాగ్ ఇది అని చెప్తారు. అలాగే సుభాష్ అని ఆయన అసోసియేట్ డైరెక్టర్, మేడం షార్ట్ రెడీ అంటున్నారు అనగానే నేను వెళ్ళిపోతుంటే నా అసిస్టెంట్ సుధీర్ అని ఇంతకుముందు ఒక 10 years చేసాడు, ఒక అబ్బాయి ఉండు, మేడం లిప్స్టిక్ వేసేసుకొని వెళ్ళిపోండి మేడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి టచ్ చేసుకోవడం ఎందుకు అందరి ముందు అని అంటే, అవునా సరే ఓకే సుభాష్ గారు ఒక్క నిమిషం అనుకొని అప్పుడే ఏదో తుడుచుకున్నాను లిప్స్. సో పెన్సిల్ వేసుకుంటున్నాను నేను లిప్స్. సడన్గా నేను చూడలేదు, బాపు గారు ఇలాగొచ్చి అమ్మా పెన్సిల్ అయిపోదా అన్నారు. ఇలాగొచ్చి నాకు అసలు ఆ క్షణం తెలియలేదు. నేను కూడా చాలా సిన్సియర్గా, ఇంత పెద్ద పెన్సిల్ ఎందుకు అయిపోతుంది సార్, మనం వాడేదాన్ని బట్టి ఉంటుందని నేను కూడా సిన్సియర్గా ఆన్సర్ చెప్పి ఆ లిప్స్టిక్ పెన్సిల్ వేసేసుకుని అప్పుడు అర్థం కాలేదు, చాలా సిన్సియర్గా ఆన్సర్ చెప్పాను నేను కూడా. అంటే రెస్పెక్ట్ పెద్దవాళ్ళు చెప్పేసేసి వెళ్ళిపోయాను. మానిటర్ అంతా చేసేసాము, షార్ట్ కూడా అయిపోయింది. తర్వాత ఎందుకో నాకు డౌట్ వచ్చింది, అదేంటి పెన్సిల్ నేను వేసుకుంటే పెన్సిల్ ఎంత పెద్ద పెన్సిల్ ఉంది, అది అప్పుడే అయిపోదామా అని ఎలా అడుగుతారా ఆయనకి, రాస్తేనే తొందరగా అవ్వదు పెన్సిల్ అంటే ఎలా అయిపోతుంది అనేది. సార్ మీరు సరదాగా అడిగారా లేకపోతే వెటకారంగా అడిగారా లేకపోతే సిన్సియర్గా అడిగారా నాకు తెలియట్లేదు సార్ అలా అంటే, అమ్మ కెమెరా ముందుకు వచ్చి నాకు అలా టచ్అప్లు చేసుకోవడాలు నాకు అస్సలు నచ్చదు, అందుకని అలా చెప్పాను అన్నారు. అప్పుడు మా అసిస్టెంట్ ఒక్కసారి చూస్తాను, రే నీ వల్లే రాని తిన్నంగా అక్కడే టచ్అప్ చేసుకొని వచ్చేదాన్ని, లేదు మేడం అది ఇదని అన్నావు, ఆయనేమో దొరికిపోయాను నేను. ఎందుకంటే ఆయన మానిటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరో టచ్అప్ చేసేసుకోండి టేక్ అనేవారు, అని నేను అక్కడ చేసుకొని ఉంటే బాగుండేదేమో. ఈ మానిటర్ అందరు ఆర్టిస్టులు పిలిచి నేను మాత్రమే వేసుకొని వెళ్ళేటప్పటికి ఆయనకి దొరికిపోయాను నేను. అలా జరిగింది. అది ఎలా మేడం బాపు గారితో ఎక్స్పీరియన్స్? చాలా రోజులు చేస్తుంటారు కదా సీరియల్. కొందరిని మర్చిపోలేమంటారు, అది నెగిటివ్గానే ఉంటుంది పాజిటివ్గానే ఉంటుంది మనకి. అలాగా నాకు బాపు గారి సినిమాలు, ఆయన అమ్మాయిల్ని చూపించే విధానం అవన్నీ చూసి ఆయన డైరెక్షన్ ఒక్క షాట్ అయినా చేయాలనేది. ఎందుకంటే అందం జరిగేటప్పుడు ఇవన్నీ జరిగేటప్పుడే భాగవతం ఆల్రెడీ
షూట్ జరగడాలు, వాటి పోస్టర్స్ అవన్నీ రావడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. జస్ట్ 4-5 ఎపిసోడ్లకి సమ్ క్రోడ్స్ ఖర్చు అయ్యి అంత పెద్ద ప్రాజెక్ట్ అది, పెద్ద ప్రాజెక్ట్ అది. సో నాకు కోరిక, బాపు గారిది అంత పెద్ద ప్రాజెక్ట్, నేను ఒక్క షార్ట్ అయినా అందులో ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఒక కోరిక అలా ఉండింది. కట్ చేస్తే స్క్రీన్ టెస్ట్ పిలిచారు. నాకు ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ అమ్మో బాపు గారు, అది కాక ఇచ్చారు ఆయన స్క్రిప్ట్ ఇవ్వగానే ఫస్ట్ అది చూడంగానే ఎంత ఆనందం వేసిందో. పక్కన బొమ్మ, ఆయన స్క్రిప్ట్ అలా ఉంటుంది. యాక్చువల్గా మనకి మామూలుగా వచ్చే సీన్ పేపర్స్ వేరుంటాయి, ఆయన స్క్రిప్ట్ మాత్రం ప్రత్యేకత ఏంటంటే ఒక బాక్స్ పక్కన ఒక బొమ్మ ఉండి, అంటే షార్ట్ ఏంటి అనేది ఉంది, ఈ పక్కన ఇలా రాస్తారనమాట. సో అలాగా అంటే సత్యభామ లాగా నాతోటి ఇలాగా జడ తిప్పుకుంటూ ఒక డైలాగ్ మెట్లు దిగుతూ వస్తూ, ఏదో దురద గోపాలని చాలాసార్లు చెప్పాను, అది కూడా ఏదో నయవంచక లోకనాయక, అది ఫస్ట్ టంగ్ ట్విస్ట్ లాగా అయిపోయింది. ఫస్ట్ నాకు కొన్ని పదాలే నోరు తిరగకుండా ఉంటాయి, అలాంటిది వచ్చేసింది. అయ్యో లేదు రాలేదు, నాకు చాలా ఇబ్బంది పడి చూస్తే ఫస్ట్ గడగడగడగానే వస్తుంది, కాళ్ళు చేతిలో వణికిపోతున్నాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, భయం ఏం చేయాలి అనేటప్పుడు రామకృష్ణ స్టూడియోస్లోనే అది జరిగింది. అప్పుడు ఆయన బాపు గారు, ఏమ్మా నీకు ఇది అర్థం కావట్లేదా, నీకు ఇబ్బందిగా ఉందంటే, అంటే కొంచెం పదాలు నువ్వు తిరగట్లేదంటే ఒక పని చెయ్యి, నేను ఎక్కడెక్కడ నీకు ఇబ్బందిగా ఉందో చూడు అక్కడెక్కడ మారుస్తానని నేను మార్చారు. అంటే ఇప్పుడు దూర్ద గోపాల, నయవంచక లోకనాయక, చాలించు నీ పరిహాసం, అలాగా మెట్లు దిగుతూ, కింద మెట్లు చూడకూడదు, మళ్ళీ మెట్లు దిగుతూ జడ తిప్పుకుంటూ ఇలా అనుకుంటూ అలా రావాలి. ఆయన చెప్పిన యాక్షన్కి ఫస్ట్ నాకు అదొక టెన్షన్, బట్ చేశాను, చేయించుకున్నారు. తర్వాత జాంబవతి క్యారెక్టర్కి నన్ను ఎంటర్ చేశారు. చేస్తున్నప్పుడు అంతసేపు కూడా అమ్మో ఆయన ఆ బొమ్మలు అవన్నీ చూసి నేను కరెక్ట్గా చేయగలుగుతానో లేదో అని చాలా భయం ఉండింది నాకు చేస్తున్నాను రోజు. బట్ ఆయన వాస్తవానికి నేను చేశానని చెప్పడం కంటే ఆయన చేయించుకున్నారని చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క షాట్, ఇప్పుడు గృహలోంచి బయటకు వచ్చి రుక్మిణిని ఆశ్చర్యంగా చూడాలమ్మా, కాబట్టి ఆశ్చర్యంగా అనగానే యాజ్ యూజువల్ మనం తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా ఉండి అని చూసేసాను. అలా వద్దు, ఇలా దండం పెట్టు, ఇలా ఇక్కడి నుంచి చేతులకి దిగుతూనే ఇలా కళ్ళు పైకెత్తు, అంతే చేయాలి, ఇంకేం వద్దమ్మా అన్నాడు ఆయన. అంతేనా, ఇందులో ఆశ్చర్యం ఏముంటుంది అనుకున్నా. ఏమో ఆయన చెప్తున్నారు అంటే ఆయన చెప్పినట్టు ఇలాగే ఆ షాట్ అలాగే ఉంటుంది. ఇలా కళ్ళెత్తి చూస్తే ఆర్ఆర్ తోటి అక్కడ టెలికాస్ట్లో చూసుకున్నప్పుడు ఓ ఇంత ఇంపాక్ట్ ఉందా ఇందులో అనిపించింది ఆయన చేయించుకున్నది. సో ఫైనల్గా ఇప్పుడు మీర్ గారి గురించి మాట్లాడుకోవాలి మేడం, అది చాలా ఇంపార్టెంట్ పర్సన్. మీ అంటే కెరియర్లో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఆయన బర్త్డే రోజే మీ ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు కూడా కాదు, ఇద్దరు పిల్లల బర్త్డే ఉండాలని అంత ప్లాన్ చేసుకున్నారంటే, జనరల్గా ఇండస్ట్రీలో ఒక ర్యాపో ఉంటుంది, అది డైరెక్టర్తో లేకపోతే హీరోతోటి మిగతా ఆర్టిస్టులు ఒక ఎడ్జ్ తర్వాత అది కంటిన్యూ అవ్వదు. ఆ కంటిన్యూ అయినా హాయ్ బాయ్ వరకు మాత్రమే ఉంటుంది తప్ప ఒక పిచ్చి అభిమానం, ఆయన వాడిన పదాలు బేసిక్గా మీ గురించి వెర్రి, వేపకాయ అంత వెర్రి, అది వేపకాయ కంటే కూడా గుమ్మడికాయ అంత వెర్రి అనాలి నా మీద ఉన్న అభిమానం భావనకి. అది వింటున్నప్పుడు అంత అభిమానం పెంచుకునే ఆర్టిస్టులు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. అది ఆ కాలం నుంచి తీసుకుంటే కూడా. ఎందుకు మీకు మీర్ గారు అంటే అంత అభిమానం ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది? నాకు అది అందం సీరియల్ నుంచి అది, అంటే మనకి లైఫ్లోని కొందరు ఫ్రెండ్స్ అంటారు కదా, ఇప్పుడు అది ఫ్రెండ్స్ కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, లేదా ఎక్కడో ఏదో ఒక రిలేషన్, పెద్దమ్మో అమ్మమ్మో ఎక్కడో ఒకటి బాగా కనెక్ట్ అవుతాం మనం, ఒక బాండింగ్ అలా ఏర్పడుతుంది. మీర్ గారు, భువనేశ్వరి గారు బర్త్డే కూడా జూలై, నాది జూలై. సో మీర్ గారి ఇష్టం ఎలా అంటే అది అందం వర్క్ చేశాము, ఆ తర్వాత మీర్ గారు ప్రొడ్యూస్ చేస్తూ, బాలగారు మీర్ గారు ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్ కోసం ఇలా ఇలా కాస్ట్యూమ్స్ కావాలి, ఇలా కావాలి అని నాకు చెప్పంగానే, ఎందుకంటే నేను బేస్ చెన్నై నుంచి వచ్చేదాన్ని, ఇక్కడ నా దగ్గర ఏమీ ఉండేవి కాదు. సో వాళ్ళకి ఏం కావాలి ఒక లాయర్గా అనేటప్పుడు, అంటే ప్రతిదీ చెప్పి చెప్పి చేయించుకునేవారు. ఇంకొకటి ఆయన ఆర్టిస్టుల్ని ట్రీట్ చేసే విధానం, ఆయన మాట తీరు, ఇవన్నీ నాకు ఎందుకో వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక పర్సన్ అన్న ఒక నాకు నేను వాళ్ళ, అంటే ఇప్పుడు ఈటీవీలో అవార్డ్స్ వచ్చేటప్పుడు, ఈటీవీ నంది అవార్డ్స్ వచ్చేటప్పుడు గిరిధర్ గారు అనే డైరెక్టర్ గారు ఉండేవారు. గిరిధర్ గారు ఈటీవీలో మేము అందం సీరియల్ ఇవన్నీ గిరిధర్ గారు మీర్ గారు మేమంతా కలిసి చేసిన వర్క్ చేసి, నా దగ్గర ఫోటో కూడా అలాగే ఉంటుంది గిరిధర్ గారు మీర్ గారితో. సో గిరిధర్ గారు, మీర్ గారు,
వాళ్ళు అక్కడ రవీంద్ర భారతిలో ఇక్కడంతా నంది అవార్డ్స్ తీసుకుంటూ ఉంటే భువనేశ్వర్ గారు అంటే మీరు గారు వైఫ్ గిరిధర్ గారు వైఫ్ వాళ్ళ మధ్యలో అంటే లైక్ నేను ఒక ఉండే వాళ్ళ ఒక ఫ్యామిలీలో నేను అన్నట్టే ఉండేదాన్ని. భువనేశ్వర్ గారి ఇంటికి వెళ్ళేదాన్ని, గిరిధర్ గారి ఇంటికి వెళ్తే వాళ్ళు వచ్చేదాయిగో ఇది ఇది వాళ్ళు వండి పెట్టడాలు, అది ఎందుకో నాకు ఆ బాండింగ్, వాళ్ళతో పాటు సినిమాకి వెళ్ళేదాన్ని. సో అదొక ఫ్యామిలీలో నేను ఒక పర్సన్ అనేటట్టుగానే ఉంది తప్ప మళ్ళీ షూటింగ్కి వెళ్తే డైరెక్టర్, ఈవెన్ హస్బెండ్ డైరెక్ట్ చేస్తున్నారంటే కూడా ఆయన షూటింగ్ వస్తే ఆయన డైరెక్టరే, నేను ఆర్టిస్ట్ అంతే ఉంటామే కానీ ఆయన డైరెక్టర్ కదా మా అన్నట్టు ఎప్పుడూ లేదు. సో మీరు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక పర్సన్ అనే ఒక ఫీల్ నాకు. అందుకని ఫ్యామిలీలో ఒక పర్సన్ అనగానే రోజు ఇంటికి వెళ్ళి రోజు ఫోన్లు మాట్లాడుకుని అలాంటివి ఏమీ లేవు. మళ్ళీ మీరు గారు నేను 6 నెలలకు ఒకసారి ఫోన్ మాట్లాడుకోవడం కూడా ఆశ్చర్యమే. కానీ ఇప్పుడు నాకు కలిస్తే ఏరా బావా అని పలకరిస్తారు, సార్ ఎలా ఉన్నారని నేను మాట్లాడతాను, అలా ఉంటుంది. పిల్లలు పుట్టినరోజుకి విష్ చేస్తారు, నా పుట్టినరోజుకి విష్ చేసి మాట్లాడతారు. ఇకపోతే మా పిల్లల విషయానికి వస్తే నాకు ఏప్రిల్లో నా డ్యూ డేట్ ఉండింది. 29th షూటింగ్ చేశాను, 30th షాపింగ్ చేశాను నేను మా ఫ్రెండ్ పెళ్లి కోసం. 31st మార్నింగ్ పెయిన్స్ స్టార్ట్ అయ్యి, ఇదేం పెయిన్స్ వస్తుంది ఇప్పుడు కాదు కదా, ఇంకా 12 days ఉంది కదా డ్యూ డేట్, అప్పుడే పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఏంటి నాకు అనుకున్నాం. తీసుకెళ్తే పొజిషన్కి వచ్చింది బేబీ, ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది అన్నారు చెన్నైలోని. సో March 31st మా గాయత్రి ఫస్ట్ పాప అలా పుట్టడం జరిగింది, సిజరిన్. సో సెకండ్ బేబీ విషయానికి వస్తే అబ్బా ఇదేంటి నాకు మీరు గారు బర్త్డే 31st కదా, అలా సెంటిమెంట్గా ఇష్టంతో ఫస్ట్ పాప అలా 31stకి ఇదైందా అనేది ఒక ఆశ్చర్యంతో అలా ఉన్నాను. సెకండ్ బేబీ April 4th కలా డేట్ వచ్చింది మళ్ళీ అగైన్. కానీ March 25th డాక్టర్స్ చెప్పారు బేబీ ఆల్రెడీ 4 kgs దాటిపోతుంది కడుపులోనే, బెటర్ మనం సిజరిన్ చేసేయాలండి, వద్దు అప్పుడు దాకా అయితే బేబీ వెయిట్ పెరిగిపోతుంది, అది కూడా రిస్కే అవుతుంది అనేటప్పటికి. అయితే ఒక పని చేద్దాం, పాప 31st ఉంది, సెకండ్ బేబీ కూడా నాకు 31stకే కావాలి అంటే డాక్టర్స్ ఏమన్నారంటే లైక్ ఏదైనా ఇష్యూస్ అయితే వాటర్ బ్రోక్ అయినా లైక్ పెయిన్స్ వచ్చినా ఏమీ చేయలేము, అలా ఏమీ లేకపోతే మీ ఇష్టం అండి అన్నారు. అప్పుడు కూడా ఏంటంటే మంచి ముహూర్తాలు అవి ఇవి లేవు, మధ్యాహ్నం అయితే అమ్మవారి నక్షత్రం వస్తుంది, పర్వాలేదు ఇద్దరు పిల్లలది మీరు కదా ఒకటే డేట్లో ఉంటుంది, ఒక మెమరీ అలా ఉండిపోతుందా అనేసి అలాగా అది జరిగింది. అందుకని హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే అదే చెప్పాను కదండి, ఒక ఎందుకో నేను వాళ్ళ కుటుంబంలో ఒక పర్సన్ అన్న ఒక ఫీల్ నాకు ఎప్పటికీ అలాగా ఉండిపోతుంది. కుటుంబంలో ఒక పర్సన్ అని కదా అని రోజు ఫోన్లు మాట్లాడుకోవడాలు అలాంటివి మళ్ళీ బిఫోర్ మ్యారేజ్ అయినా అట్లీస్ట్ నేను భువనేశ్వర్ గారికి బర్త్డే జూలై రాగానే ఆవిడ బర్త్డేకి నేను విష్ చేయడాలు, మీరు గారి బర్త్డేకి విష్ చేయడాలు ఇలాంటివి ఉండేవి. ఎప్పుడు ఉండే గోళల్లోని బిజీలోని టెన్షన్స్లోని బర్త్డేస్ కూడా మర్చిపోతున్నాను, నేను ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ కూడా మర్చిపోతున్నా. అంటే లైక్ అలాగా బట్ అలా ఎందుకో నాకు ఆయన, నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్, అదొక ఇష్టం, ఒక అభిమానం, ఒక ప్రేమ అన్ని. నా తల్లి అంటారు తెలుసా మీకు, ఎవరితో మాట్లాడితే నా బంగారు తల్లి అంటారు తెలుసా మీకు విషయం. అదే చెప్పాను కదా, ఇప్పటికీ ఏరా ఎలా ఉన్నా ఆ పలకరింపులోనే నాకు అదే చెప్పాను మన నా ఫ్యామిలీ నా వాళ్ళు అనే ఒక ఫీల్ ఉంటుంది. అందుకని ఎందుకో నాకు మీరు గారు అంటే బయట ఇప్పుడు నేను ఒకసారి రాజు రాణి జగపతిని ఒక ప్రోగ్రామ్ చేసాను, జగపతి బాబు గారు యాంకరింగ్ చేశారు. మా వారిని అడిగారు జగపతి బాబు గారు, మీ ఆవిడకి మీరు కాకుండా ఇష్టమైన డైరెక్టర్ చెప్పండి, మీరు అని చెప్పకండి అంటే ఆయన నేనే అని అనకండి, మీరు కాకుండా చెప్పండి అని అంటే నేనని చెప్పినా చెప్పకపోయినా తనకి మీరు గారు అంటేనే ఇష్టం అండి అని ఆయనే చెప్పారు. అలాగా సో ఆయన అంటే అలా ఒక అభిమానం, ప్రేమ, ఇష్టం, గౌరవం అన్నీ.